మారు మనసు మూడు రకాలు. ఒకటేంటి? జీవార్థమైన మారు మనసు గురించి మీరు ఎవరైనా అడిగితే మారు మనసు గురించి ఎన్ని రకాలని చెప్పాలి? మీరు 3 రకాలని చెప్పాలి. ఒకటి ఏంటిది? జీవార్థమైన మారు మనసు. రెండవది ఏంటిది? మారు మనసు 3 రకాలు. ఒకటి ఏంటిది? ఫస్ట్ ఏంటనుకున్నా? జీవార్థమైన మారు మనసు. రెండవది రక్షణార్థమైన మారు మనసు. మూడవది అనుదిన మారు మనసు. 3 రకాలు. మారు మనసు అనేది ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి ఏంటి? జీవార్థమైన మారు మనసు, ఎవరు అడిగినా చెప్పాలి. రెండవది రక్షణార్థమైన మారు మనసు. మూడవది అనుదిన మారు మనసు. జీవార్థమైన మారు మనసు ఎవరికి? అది అన్యులకి. ఎవరైతే దేవుని ఎరిగిన వారు ఉంటారు చూసారా, వాళ్ళు పొందే రక్షణ ఏమంటారంటే, మనసుని ఏమంటారంటే జీవార్థమైన మారు మనసు అంటారు. రక్షణార్థమైన మారు మనసు అంటే విశ్వాసులు పొందేది. విశ్వాసులు మన క్రైస్తవులు అంటే చర్చిలో చేర్చబడి ఎవరైతే భక్తులు కొనసాగుతున్నారో వాళ్ళు పొందే రక్షణ మారు మనసు ఏమంటారంటే రక్షణార్థమైన మారు మనసు అంటారు. అది ఓన్లీ విశ్వాసులకే. మూడోది ఏంటి? అనుదిన మారు మనసు. అనుదినం ఇది కూడా విశ్వాసులకి. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం విశ్వాసి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు ఈ తప్పు చేసామంటే ఆ తప్పు గురించి దేవుణ్ణి అడిగి క్షమాపణ పొందుకొని ఇక ఆ తప్పుని చేయకుండా చూసుకుంటూ ఉండాలి. అది మారు మనసు అంటే. అంతేగాని మళ్ళీ చేయటం కాదు. ఈ విషయాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను ఫస్ట్గా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు సర్వోన్నతుడా. నీ దాసుడు తండ్రి వాక్యాన్ని విత్తపవచ్చుండగా తండ్రి అందులో ఉన్నటువంటి ఘోరమైన విషయాలు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నేను కాదు తండ్రి, మీరే నాతో మాతో మాట్లాడుతండి. మా హృదయాలన్నిటినీ తండ్రి మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అంటే ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ప్రవర్తిస్తారు కొంతమంది. ప్రవర్తింపక అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రవర్తిస్తున్నారని. అజ్ఞాన దశ. విశ్వాసకి 2 దశలు ఉంటాయి. ఒకటి అజ్ఞాన దశ, ఒకటి జ్ఞాన దశ.
అజ్ఞాన దశ అంటే అజ్ఞానంలో ఉండి తెలీదు, కొంతమందికి తప్పులు చేస్తున్నట్టు తెలియదు. అజ్ఞాన దశ, తెలియని కాలం, తెలీదు మనకి ఏ విధంగా నడుచుకోవాలో, దేవుళ్ళు ఏ విధంగా ఉండాలో మనకు తెలీదు. కాబట్టి దాన్ని ఏమంటారంటే అజ్ఞాన దశ అంటారు. మాటలు ఎవరు చెప్తున్నారంటే అన్నిళ్ళకి కాదండి, మనకే చెప్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా అంటే పరిశుద్ధ విశ్వాసులకి, ఎవరైతే పరిశుద్ధపరచబడాలనుకుంటున్నారో, ఎవరైతే సంఘంలో చేర్చబడి ఉన్నారో వాళ్ళకి రాస్తున్నాడు ఈ లేఖనం. విశ్వాసులకు రాస్తున్నాడు, ఏర్పరచిన వారికి రాస్తున్నాడు, విశ్వాసులకే. అజ్ఞాన దశలో మీరు ఇదివరకు తప్పులు చేస్తూ మీకు తెలియకుండా కొన్ని విషయాల్లో మీరు అజ్ఞాన దశలో ఉండి మీ మునుపటి ప్రవర్తనే ప్రవర్తించారంటే రక్షణ పొందుకున్న తర్వాత ఒక జీవితం ఉంటుంది, రక్షణ పొందకముందు ఒక జీవితం ఉంటుంది ఏ విశ్వాసికైనా. ఇప్పుడున్న విశ్వాసాలు ఎలాగ ఉన్నారంటే అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉంటున్నారు. అప్పుడు నా చిన్నప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ భక్తి గురించి మాట్లాడతారు వాళ్ళు. మాకంటే భక్తులు ఎవరు లేరండి, మీరు మాకు చెప్పడానికి వస్తారు అన్నట్టు మాట్లాడతారు. చుట్టదాగే ఉంది అక్కడ. నా చిన్నప్పుడు ఎలా తాగింది, ఇప్పుడు కూడా అలాగే తాగుతుంది. విజిటింగ్ వెళ్ళినప్పుడు చుట్ట తాగుతూ ఉంది. నేను వెళ్ళా, పొగ మరి బయటికి రావాలి కదా, పక్క ఊసేసి చుట్టం పక్కన పెట్టి వందనాలండి అంది. ఏం చేస్తాం బాబు, చుట్ట మానలేకపోతున్నా అంటుంది. మరి అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, మళ్ళీ ఆదివారం వచ్చిందంటే చాలు వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నాం, పలానా చర్చికి వెళ్తున్నాం అంటుంది. మరి ఏం చెప్తున్నాడు పాస్టర్, నాకు అర్థం కావట్లే. చుట్టం మానలేకపోతుంది. 20 నాకు మొత్తం 33 సంవత్సరాలు అంతే. ఇప్పటికి అప్పటి నుంచి అలాగే ఉంది. నా చిన్నప్పటి నుంచి ఒకటే బ్రతుకు, మారట్ల. మనిషి అనేవాడు, విశ్వాసులైన వాళ్ళు మారట్ల. ఎందుకంటే దేవుడు అపోస్తల కార్యములో 17వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇది వరకు చదువుకున్నాం మనం. అపోస్తల కార్యములు 17:30. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఏమిచ్చాడు? మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడంటే మీరు చేయాల్సిందే. ఆజ్ఞ అంటే ఏంటి? చెయ్యాలి, తప్పనిసరిగా ఆజ్ఞను పాటించాలి. కంపల్సరీగా మీరు ఆజ్ఞ అంటే ఏంటి? చెయ్యాల్సిందే అని అర్థం. మారు మనసు పొందాలని అంటున్నా. అక్కడ మారు మనసు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు అందరూ మారు మనసు పొందాలండి, మారు మనసు పోతే కుదరదు, నరకానికి పోతారని డైరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఆ అజ్ఞాన కాలములు పూర్వకాలంలో సొలొమోను గారికి ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యలు ఉన్నారు సొలొమోను గారికి. హిందువులు కూడా మధ్యకాలంలో, పూర్వకాలంలో 2-3 భార్యలు చేసుకుంటూ ఉండేవారు. అజ్ఞాన కాలం దేవుడు కూడా చూసి చూడనట్టు ఊరుకున్నాడు. మరి ఇప్పుడు అలా కుదురుద్దా? ఎప్పుడైతే 10 ఆజ్ఞలు వచ్చినాయో, కొత్త నిబంధన కాలం వచ్చిందో, ప్రతి ఒక్కరికి ఒకే భార్య, రెండో భార్య ఉండడానికి వీలు లేదు. అలాగా దేవుడు కూడా అప్పట్లో దేవుడు కూడా చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలి, దేవుడు చెప్పినవి విధేయత చూపించాలి దేవునికి. ఏమన్నాడు? అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడంట. ఇప్పుడైతే అందరూ విశ్వాసులు, అవిశ్వాసులు, అందరూ క్రైస్తవులు అందరూ కూడా మారు మనసు పొందాలి.
మూలవాక్యంలో ఏమంటున్నాడు? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఆ అజ్ఞాన దశలో మనకి ఎన్నో ఉన్నాయి. మన స్థితి ఎలాగుందంటే, రక్షణ పొందుకున్నప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు అలాగ ఉంటానికి వీల్లేదని హెచ్చరిస్తున్నాడు పేతురు గారు. మన స్థితి ఎలాగుంది? రక్షణ పొందుకున్న తర్వాత నీ బ్రతుకు మారుతుందా? కొత్త జీవితం వచ్చిందా? పాత జీవితం ఏముందా? అందుగురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22 చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావం అంటే ఏమనుందండి? 3 ఫుట్నోట్లో ప్రాచీన పురుషుడు వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావం. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో నీకున్నటువంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. రక్షణ పొందుకోవడం చాలా మంది మారరు, అలాగే ఉంటారు. ఈ విశ్వాసులకి ఈ ఎఫెసీయులు రాసిన పత్రిక, గలతీయులకు, కొలస్సీయులకు, హెబ్రీయులకు ఇవన్నీ విశ్వాసులకే రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీ, కొలస్సీ, హెబ్రీ, పేతురు, తిమోతి అన్నీ కూడా విశ్వాసులకే రాశాడు అనమాట. కొత్త నిబంధన అంతా సగానికి సగం విశ్వాసులకే రాయబడి ఉంటాయి. ఏమంటున్నాడు? ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలి ఏ స్వభావం రావాలంట? నూతన స్వభావం, నవీన స్వభావం. ఫుట్నోట్లో ఏముంది? 4 నవీన పురుషుడు, కొత్త మనిషి. అంటే నీ ప్రాచీన స్థితిలో ఏ అలవాట్లు అయితే ఉన్నాయో రక్షణ పొందుకున్న తర్వాత నీకు ఎలాంటి అలవాట్లు అయితే ఉన్నాయో ఆ అలవాట్లన్నీ మానుకోవాలి. ఆ అలవాట్లన్నీ మానుకొని కొత్త మనిషిలా ఉండాలి. అంటే ఏ మనిషి అంటే ఇక్కడే చెప్పాడు, క్రీస్తు పోలిక, దేవుని పోలిక రావాలి. ఏంటిది అది? నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలిక, నూతన స్వభావం, క్రొత్త జన్మ. రక్షణ పొందుకున్న వారు పాత్రలు చేయటానికి వీల్లేదు. ఇంకా నీ మాటలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఏండి, ఇంకా పాపాలు చేసేవాళ్ళు అయితే పాపాలు చేయకుండా ఉండాలి. శత్రువుని ద్వేషించే శత్రువుని ప్రేమించాలి. ఏండి, ఫోన్లతో చాలా మంది స్పెండ్ చేస్తూ ఉంటారు. మరి రక్షణ పొందుకున్నది ఎందుకు? ఫోన్లతో ఆడుకోటాక. రక్షణ పొందుకున్న వ్యక్తులు ఎవరైనా ఒకసారి 1 గంట అయినా ప్రార్థన చేస్తారండి? యథార్థంగా చెప్పండి. 1 గంట కూడా ప్రార్థన చేయరండి రక్షణ పొందుకున్నవారు ఎవరు కూడా. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్త క్రైస్తవం అంతా అలాగే ఉంది. కనీసం 1 గంట ప్రార్థన చేయలేరండి విశ్వాసులు. 1 గంట ప్రార్థన చేయలేరు, 1 గంట బైబిల్ చదవలేరు. అవి ఎలా సంపూర్ణం అవుతాం, ఎలా పరిశుద్ధం అవుతాం మనం? నవీన స్వభావం అంటే అదే. కొత్త స్వభావం అంటే దేవుని పోలిక. దేవుని పోలికలు ఏముంటాయి? ప్రార్థన చేసే గుణం ఉంటుంది, బైబిల్ చదివే గుణం ఉంటుంది, మంచి చేసే గుణం ఉంటుంది, చెడు చేసే గుణం ఉండదు. ఏమండి, అసలు చాలా చక్కగా చెప్తాం. ప్రాచీన స్వభావం వదులుకోమంటున్నాడు. విశ్వాసులందరూ కూడా బాప్తిసం తీసుకొని మారుమనసు పొందిన తర్వాత ఏం చేయాలి? మొదట ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, పాత జీవితాన్ని వదిలేయాలి. తాగేవాళ్ళు అయితే తాగడం వదిలిపెట్టాలి, సిగరెట్లు తాగేవాళ్ళు అయితే సిగరెట్లు తాగటం విడిచిపెట్టాలి. బూతులాడేవాళ్ళు అనుకోండి, బూతులు మానేయాలి. ఇంకా అలాగే ఉంటాయంటే కుదరదు. అది దేవుని స్వభావం కాదు. రక్షణ పొందుకున్న తర్వాత
నీ స్వభావం అలాంటిది కాదు. దేవుని స్వభావం రావాలి నీలో. చక్క ఉదాహరణ చెప్పాడు. మొదటి కొరింథీ 5వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 చదవండి. ఏమనగా 5 6 నుంచి చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఒకసారి చదువుకున్నాం ఇది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతై పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిసినంటే ఏమని చెప్పాను దానికి? పాపం. పులిసిన పిండి అంటే ఏంటి? పాపం. బైబిల్ని పులిసిన పిండి అంటే పాపంతో పోల్చారనమాట. పాపం, అసత్యం, ఇవన్నీ కూడా దుర్మార్గత, ఇవన్నీ కూడా పులిసిన పిండి. మనలో కొంచెం పాపం ఉందంటే చాలండి, మనిషి అంతా కూడా పాపయుక్తం అయిపోతాడు అండి. మనలో ఏమన్నా పాపం ఉందనుకోండి, తిట్టే పాపం ఉంది, ద్వేషించే పాపం ఉంది, ఇక నీకు పేరే వస్తుంది. అబ్బా వీడు వేస్ట్, వీడు రక్షణ పొందుకున్నాడు కానీ దేవుని పోలిక లేదా వీడికి అంటారు. చెప్పేస్తారు, మనుషులు చూస్తే చెప్పేస్తారు. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనే చెప్పేస్తుంది. ఏమైంది? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతియు పులియజేయను మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పాతది పోవాలంటే, కొత్తది రావాలంటే పాతది పోవాలి. ఏమండి? ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పాతది పోవాలంటే నీలో కొత్తది రావాలి. బూతులు ఆడుతున్నావు ఇప్పటిదాకా నువ్వు ఏం చేయాలి? మంచి మాటలు మాట్లాడాలి అండి. తిట్టే స్వభావం ఉంది, ప్రేమతో వాళ్ళని పలకరించాలి. ద్వేషించే మనసు ఉంది, ప్రేమతో మాట్లాడాలి వాళ్ళతో. నీ శత్రువుని ద్వేషించావు ఇప్పటిదాకా, ఇప్పటి నుంచి ఏం చేయాలి? ప్రేమించాలి. భక్తిలో ఉండటం అంటే చాలా కష్టం ఉండేది. అందరూ అంటారు భక్తిలో ఏముందో అనుకుంటారు, కానీ భక్తిగా జీవించడం అసలైన చాలా కష్టమైన పని ఏమండి. చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. దాని బదులు దేవుని కోసం హతసాక్షి అవ్వటం చాలా ఈజీ. ఏదైనా ఒక పేక్ కోసేత్తరం అయిపోద్ది మన పని. కానీ భక్తి చేయాలంటే, లైఫ్ లాంగ్ నువ్వు భక్తి చేయాలంటే చాలా కష్టం. మరి ఎలాగుంటున్నారు క్రైస్తవులు అర్థం కావట్లేదు, కానీ అసలు చాలా కష్టమైన పని. మంచిగా మాట్లాడాలంటే చాలా కష్టం. ఇప్పుడు దాకా నిన్ను తిట్టినోడిని వెళ్ళి పలకరించాలంటే అది చాలా కష్టమైన పని ఏమండి. ప్రవర్తన చుట్ట మానేయాలంటే అది చాలా కష్టమైన పని. తాగుడు మానేయాలంటే అది చాలా కష్టమైన పని ఏమండి. మన బిహేవియర్ మారాలంటే చాలా కష్టమైన పని. అది అసలు భక్తి అంటే ఏదో అనుకుంటున్నారు కానీ అసలు చాలా రోజు అలవాటు చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడికి వెంటనే నడిచేస్తాడా? చిన్న పిల్లడు ఉన్నాడు, మా బాబు ఉన్నాడు, నడవటం రావట్లే, ఇంకా ఏం చేయాలి? రోజు నడిపిస్తా ఉంటే రోజు నేర్చుకుంటాడు. అలాగా నడక అనేది వస్తుంది. రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ప్రతీది నేర్చుకోవాలి. మంచి అనేది మన తల్లిదండ్రులు మనం ఎప్పుడైతే కన్నారో పాప నియమం అనేది ఉంటుంది మనలో. ఆ పాప నియమం ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు, తెలియకుండానే దొంగతనం చేసేసి ఏముందంటే ఏం లేదంటారు. మరి అది ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు ఎవరు నేర్పారా? నేర్పలే. వాడంతా స్వతహాగా అతనికి వచ్చేసింది. అది ఎలాగొచ్చిందంటే పాప నియమం. అది మనలో ఉన్నటువంటి నియమం. పాప నియమం ఉండటం వల్ల ఎవరు చెప్పవసరంలే. పాపం చేయాలంటే దొంగతనం చేసేసి చేతిలో పెట్టేసుకుంటాడు, అబద్ధాలు ఆడుతాడు. ఎవరు నేర్పుతారు? ఎవరు నేర్పరు. మా వినహాన్ ఉన్నాడు, చాలా విషయంలో నన్నే బోల్తా కొట్టేస్తూ ఉంటాడు. కారణం ఏంటి? ఆ నియమం అంతే. ఎవరు చెప్పరు. ఎవరు ఇలా చేయబాబు అని ఎవరు చెప్పరు. ఆ నియమం అలాంటివి ఉందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో మనం ఏం చేయాలంటే
భక్తికి సంబంధించిన అన్ని కూడా నేర్చుకోవాలి. సాధన అంటారు దాన్ని. ప్రతిదీ సాధన చేయాలి. సాధన చేస్తే నడవటం పిల్లడికి నేర్పిస్తే కొంతకాలానికి నడుస్తాడు. నేను తాగుడు మానేయాలంటే అలా మానేసి ఒకరోజు తాగాం, రెండో రోజు దేవుని సహాయం పొందుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని సహాయం పొందుకుంటేనే దేవుని శక్తి మనలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, పూర్తిగా దేవునికి రాగలుగుతాం. అంతేగాని కొద్దిగా కూడా చలనం లేకుండా ఏదో పొందుకున్నాం అంటే కుదరదండి. కొత్త స్వభావం రావాలి రక్షణ పొందుకున్న వ్యక్తిలో. ఇది ఎవరికి రావట్లేదు. ఈ మధ్య క్రైస్తవులు అందరూ అలాగే ఉన్నారండి. చాలా మంది అలాగే ఉన్నారు. ఎవరు మారట్లేదండి. నా కొలుగుడంలో చూసి నా చిన్నప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అయ్యే పాపాలు, అయ్యే మనుషులు మాత్రం భారీగా పెరుగుతున్నారు కానీ హృదయం మాత్రం మారట్లా. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే చాలండి, అబ్బా వాళ్ళకన్నా భక్తి పరులు ఇంకెవ్వరు లేనట్టుగా చర్చిలకు వెళ్ళిపోయి సాక్ష్యాలు చెప్పేయటం అండి. సోమవారం నుంచి శనివారం వరకు సైతాను బిడ్డలు, ఆదివారం ఒక్కరోజే దేవుని బిడ్డలు అంతే. ఆ రోజే బైబిల్ తీస్తారు, ఆ రోజే గంట ప్రార్థన చేసుకుంటారు, ఆ రోజే అన్ని దేవుని సంబంధించి అన్ని చేస్తారు. మళ్ళీ సోమవారం వచ్చి తెల్లారి 12 అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళే, ఎవరు ఉండే స్థితిని బట్టి వాళ్ళే ఉంటారు. అలాగా నీలో ఉన్నటువంటి పాత తీసేయాలి. ముందు తీసేస్తే నువ్వు కొత్త మనిషిగా, దేవుని పోలిక, దేవుని కోరుకున్నటువంటి లక్షణం నీలోకి వస్తుంది ఏమండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమంటున్నాడు ఇక్కడ 7వ అధ్యాయంలో, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్తది అవ్వాలంటే ఆ పాతదైన పులిపిండిని తీసివేయాలి. పాపం నీలో ఉందంటే ఆ పాపాన్ని తీసేస్తే నీకు పరిశుద్ధత వస్తుంది. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనా కాకుండా ఎలా ఉండాలంటే నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. పులియని రొట్టె పండుగ. బైబిల్లో 7 రకాల పండుగలు ఉన్నాయి. బైబిల్లో పులియని రొట్టె పండుగ ఎన్ని రకాలు? బైబిల్లో 7 రకాల పండుగలు ఉన్నాయి. ఒకటేంటి, పస్కా పండుగ. రెండోది పులియని రొట్టెల పండుగ. మూడోది ప్రథమ ఫలముల పండుగ. నాలుగోది వారముల పండుగ. ఐదోది బోరల పండుగ. ఆరోది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏడోది పర్ణశాలల పండుగ. బైబిల్లో 7 రకాల పండుగలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క అంశం ఒక్కొక్క బైబిల్ అంత చాప్టర్ వస్తుంది అనమాట. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే కొన్ని వారాలు చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్క పండుగ గురించి. ఈ పులియని రొట్టె అంటే పరిశుద్ధత. పులియని అంటే పాపం లేనటువంటిది. పరిశుద్ధంగా మారాలంటాడు. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గంతోనైనా, పాపంతో గాని, దుర్మార్గతతో గాని, దుష్టత్వంతో గాని, పులిపిండితో కాకుండా ఎలా ఉండాలంటే మన హృదయం నిష్కపటంగా ఉండాలి, సత్యముతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నిష్కపటాన్ని చేర్చుకోవాలి హృదయంలోకి, సత్యమును చేర్చుకోవాలి, పరిశుద్ధతను చేర్చుకోవాలి. ఏంటి మనలో ఏముండకూడదు? దుర్మార్గత ఉండకూడదు, పాపం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. వాడు దుర్మార్గుడురా అంటాడు, వాడు దుష్టుడురా అంటారు. రక్షణ పొందుకున్న తర్వాత కూడా నీకు అలాంటి పేర్లు వచ్చినాయి అనుకోండి, ఇంకా వేస్ట్. నువ్వు విశ్వాసంగా ఉండటం వేస్ట్. శుభ్రంగా వెళ్ళిపోవటం మంచిది అండి. చాలా జాగ్రత్తగా మన రక్షణ కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోకపోతే మనం పరలోకం మిస్ అవుతాం, నరకానికి పోతాం మనం. ఏమన్నాడు, నువ్వు ఏదో బాప్తిజం తీసుకొని మారుమనసు పొంది ఇక ఆదివారం చర్చికి వెళ్తే నువ్వు పరలోకానికి వెళ్దాం అనుకుంటున్నారు.
నేను తాగుబోతుడు చనిపోతే మహిమా ప్రవేశం పెడుతున్నారండి. తాగుబోతుడు మళ్ళీ వాళ్ళ గురించి జ్ఞాపకార్థం. అదేలాగా కుదరదు కదా. పాస్టర్లు అలాగే ఉన్నారు, పెట్టేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్లో చాలా మంది ఇలాగే ఉన్నారంట. చూడండి, 2 కొరింథీ పత్రిక, కొరింథీ సంఘం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. కొరింథీ సంఘస్థులంటే ఇక వాళ్ళకి అంత పెట్టే విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ అండి చాలా విషయాల్లో చాలా ఎదిగిన ఆదిమ సంఘం అంటారు కొరింథీ సంఘం అంటే. 2 కొరింథీ పత్రిక, వీళ్ళలో కూడా కక్షలు విభేదాలు ఉన్నాయండి. అసలు విశ్వాసులే, ఒక చర్చిలో ఉన్న విశ్వాసులేనండి. వాళ్ళే బైబిల్లో కూడా ఒక మాదిరి పెట్టాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20 నుంచి చదవండి. 20, 21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు అన్నమాట. ఏం చెప్తున్నాడు? ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టడునిగా ఉండనేమో అని. ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో అనియు. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు. మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల మారు మనసు పొందని అనేకులు ఉన్నారంట అక్కడ కొరింథీ సంఘంలో, చర్చిలో. ఏమన్నాయంటే ఫస్ట్ ఏమంటున్నాడు చూడండి, కలహాలు ఉన్నాయంట, అసూయ ఉందంట, క్రోధం ఉందంట, కక్షలు ఉన్నాయంట. అసలు లోకంలో ఉన్న లక్షణాలన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి. కలహం అంటే ఇంట్లో భార్య భర్తలు గొడవ పడతారు చూసారా, చిన్నటికి గొడవ పడుతూ ఉంటారు. అవి కలహాలు. అంటే భార్య భర్తల మధ్య కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కొరింథీ సంఘంలో. తల్లిదండ్రుల మధ్య కలహాలు, అక్క చెల్లెల మధ్య కలహాలు అండి, కుటుంబంలో వ్యక్తుల మధ్య కలహాలు, బయట వాళ్ళతో కలహాలు. ఇలాగా కలహాలు పడేవాళ్ళు చర్చలో ఉన్నారంటే. అసూయ పడేవాళ్ళు ఉన్నారు. ఒకరు చూసి ఒకళ్ళు అసూయ పడుతూ ఉంటారు. కోపం వేరు, క్రోధం వేరు. కోపం అంటే ఏదో సింపుల్ గా ఉంటుంది. క్రోధం అనేది ఆడికి కోపం వచ్చిన ఉద్రేకం వచ్చేది, మనిషి కూడా ఊగిపోతూ ఉంటాడు అనమాట. ఇక చేతిలో ఏది ఉంటే అది గొడ్డలు ఉంటే గొడ్డలు వేసేస్తాడు ఎంత పట్టుకొని. క్రోధం చాలా డేంజర్ అనమాట. కోపం కంటే అతి డేంజర్ అది. క్రోధం అంటే ఇక ఊగిపోతూ ఉంటాడు, మనకి కోపం వచ్చిందంటే ఊగిపోతాడు అనమాట. అలాంటి వారు ఉన్నారు. కక్షలు ఎవరు లోకం గురించి కాదని చెప్పేది, విశ్వాసం గురించే చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే ఇలా ఉన్నారంట. కక్షలు ఉన్నాయంట వాళ్ళల్లో. ఒకళ్ళంటే ఒకరికి కక్షలు ఉన్నాయి. కొండెములు అంటే చాడీలు చెప్తూ ఉంటారు ఒకరి మీద ఒకరు. అది ఇది అలాగా, అది అలాగా, ఇది ఇలాగా చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారంట. గుసగుసలాడట అంటే గాసిప్స్ అంటారు ఇంగ్లీష్లో. గుసగుసలాడటం అంటే ఒకళ్ళు ఇంటికి వస్తారు, ఏమో చెత్త ఉందనుకోండి, అది వెళ్ళి ఇంకోళ్ళకి దాని గురించి డిస్కస్ చేసుకుని పలానా ఇంటికి వెళ్ళాను, అది ఎంత దారుణంగా ఉన్నారంటారు. గాసిప్స్ అంటారు. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్తా ఉంటారనమాట. గుసగుసలాడే వాళ్ళు ఉన్నారు. ఉప్పొంగుట, ఇక నా అంత మగాడు ఇంకెవరు లేడు, విశ్వాసంలో నా అంత విశ్వాసం ఇంకెవరు లేరు అన్నట్టు అలా ఉప్పొంగిపోయే వాళ్ళు ఉన్నారు. అల్లర్లు చేసేవాళ్ళు. అల్లర్లు అంటే నలుగురిని ఎండబెట్టుకొని ఒక ఇంటి మీదకి వెళ్ళి గొడవలు చేయటం, అవి అల్లర్లు. అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఏమండి.
ఉండునేమో అని చెప్పి ఇంకా కింద మాటలు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తం మారుమనసు పొందని అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాడంట. ఏమండి, పౌలు గారు కొరింథీ సంఘం చూసి దుఃఖపడుతున్నాడు. ఇన్ని అసలు ఎలాగే విశ్వాసులైన వీళ్ళు ఎందుకని ఇంకా వీళ్ళు మారు మనసు లేకుండా ఉన్నారని అనేక విషయాలు మారు మనసు పొందండి, మీ తప్పులు ఇలాగున్నాయని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమండి, ఆత్మ సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు. కొరింథీ సంఘంలో పాపం చేసేవాళ్ళు ఉన్నారు, అపవిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారు, జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు, పోకిరి చేష్టలు ఉంటాయి, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంట. అందుగురించి 13 ఒకటి చదవండి, 1 నుంచి చదవండి. 13 మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇది 3వసారి, అంటే అంతకుముందు 2 సార్లు వచ్చాడు, ఇది 3వసారి. 2-3 సాక్షులను వద్ద ప్రతి మాటయు స్థిరపరచబడవలను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను, రెండవసారి మీ యొద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి, పాపం చేసే వారికి, మిగిలిన వారికి అందరికి ముందుగా తెలియచేయనిదేమనగా, చెప్పేది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడలా, నేను ఇప్పుడు 2 సార్లు వచ్చాను, ఇప్పుడు 3వసారి వచ్చిన ఎడలా కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని. చాలండి, కనికరము చూపను. 3వసారికి 2 సార్లు వచ్చాడు, చెప్పాడు, ఫస్ట్సారి చెప్పాడు, మారలా. 2వసారి చెప్పాడు, అయినా కానీ మారలా. 3వసారి ఇంకేం చెప్తున్నాడు అక్కడ, ఇంకా కోపం వచ్చిందనమాట. కనికరం చూపనంటే వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎలగొట్టవా, లేకపోతే నాకు దాన్ని మంచిగా నేర్పించడమా, ఏదో ఒకటి చేస్తాడు. కనికరం చూపించడం అంటున్నాడు. మనం కూడా అంటాం కదా, నేను వచ్చేటప్పటికి నీ పనులన్నీ అయిపోలేకపోతే అసలు ఊరుకుని అన్నట్టు, పౌలు గారు కూడా కొరింథీ సంఘాన్ని ఇంకోసారి 3వసారి వచ్చానంటే నేను అస్సలు ఊరుకోను, మీ సంగతి ఏంటో చూస్తాను అన్నట్టు అనమాట. కనికరం చూపించను. అందుగురించి ఏమంటాడంటే 5వ వచనం చూడండి. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గల ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. అంటే ఇంకా భ్రష్టులు అవలా, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు కదా. యేసుక్రీస్తు భ్రష్టులు అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు లేకపోతే వాళ్ళని ఏమంటారు, భ్రష్టులు అంటారు. ఇక వాడు యేసుక్రీస్తుని వదిలిపెట్టేసి ఇక వాడు ఇష్టం వచ్చాడు బతుకుతాడు. కానీ వాళ్ళు బతకటంలా, చర్చికి వస్తున్నారు, అన్ని పనులు చేస్తారు, అన్ని బాగానే ఉంటున్నాయి. అందుకని ఏమంటున్నాడు వాళ్ళ గురించి, ఏం చెప్తున్నాడంటే, మీరు భ్రష్టులు ఇంకా అవ్వలేదు. ఒకవేళ అవ్వలేకపోతే మీరు అయితే కనుక యేసుక్రీస్తు మీలో ఉండడు కదా. కానీ యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, అయినా మీరు ఇలా బిహేవ్ చేస్తాం, అది చాలా దారుణమైన పని అని ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. గుర్తించట్లేదు. భ్రష్టులు ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తున్నారు కొరింథీ సంఘస్థులు. యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు పోయాడు, యేసుక్రీస్తు తమ హృదయం నుంచి వెళ్ళిపోయాడంటే లేదు. యేసుక్రీస్తు ఉన్నాడు, చర్చిలో ప్రార్థనలు చేస్తారు, భక్తిగా ఉన్నారు, అంతా బాగానే ఉంది. భ్రష్ట లక్షణాలు ఏమీ లేవు వాళ్ళలో. అదే మీరు గుర్తు చేస్తున్నాడు, మీరు భ్రష్టులు కాని యెడల, మీరు కాదు కాబట్టి, యేసుక్రీస్తు మీలో ఉన్నాడు కాబట్టి మీరు భ్రష్టులు కాదు కాబట్టి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాడు అనమాట పౌలు గారు. ఎందుకు మీలో ఇంకా కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, క్రోధములు ఉన్నాయి, ఇవన్నీ మానేయాలని చెప్తున్నాడు అనమాట. 3వ వచనంలో ఏమంటున్నాడంటే, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా, ఆయన మీ ఎడల బలహీనుడు కాదు కానీ నా యందు శక్తివంతుడైన. అంటే మాట్లాడేది నేను కాదు, దేవుడే నాలో ఉండి మాట్లాడుతున్నాడు. మీకు రుజువు కావాలా? నేను మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు.
అపోస్తలండి వాళ్ళు తలుచుకుంటే ఒక శాపం పెట్టారంటే చాలు వాళ్ళ బ్రతుకులే నాశనం అయిపోతాయి. అపోస్తలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మాస్టర్లు వేరు, అపోస్తలు వేరు. అంటే అందరూ ఎంతమంది చదవాలా? ఒక్క మాట గాడి సినిమా దగ్గర చూడండి, నీ ధనము నీతో పాటు నశించిన కాక అన్నారు. అంతే, ఇక చెప్పారంటే జరిగి తీరుతుంది. అది అపోస్తలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఆ విధంగా ఏం చేస్తారంటే వీళ్ళలో కలహాలు ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే చూడండి, 1 కొరింథీ పత్రిక ఇంకా అక్కడ చాలా స్పష్టంగా కనబడతాయి. చూడండి అక్కడ ఎంత దారుణంగా ఉంటారంటే విశ్వాసులు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చాలా దారుణంగా ఉంటారు. చాలా విషయాలు చెప్పుకొస్తారు అక్కడ. ఇంతకుముందు కూడా మనం చూసాము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక అంటే మీలో కక్షలు ఏమన్నాయి? మీలో కక్షలు ఉన్నాయి అంటున్నాడు కొరింథీ సంఘంలో. అలాగే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము ఇంతకుముందు చూసాము. 1వ వచనం చదవండి. మీలో జారత్వం ఉన్నదని జారత్వం ఉందంట. వాళ్ళు ఏమన్నాయి? జారత్వం. మామూలు జారత్వం అంటే అది అసలు మామూలుది కాదు. ఏమంటే తల్లిని ఉంచుకుంటాడంట విశ్వాసుడే. ఏమంటే తల్లిని ఉంచుకున్నాడంట. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం గొడవలు ఉన్నాయి 4. కాబట్టి జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములు తృణీకరింపబడిన వారిని కూర్చునిపెట్టుదురా. గొడవలున్నాయి 7లో కూడా ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలము లోపం. గొడవలు ఉన్నాయంట సంఘంలో. ఇంకా కిందకు వస్తే 8వ అధ్యాయంలో అయితే మీరు అన్యాయం చేయుచున్నారు. కక్షలున్నాయి, జారత్వం ఉంది, గొడవలున్నాయి. ఇంకా ఈ కింద చదివితే అన్యాయం ఉందంట. యోబు న్యాయవంతుడు, దావీదు న్యాయవంతుడు, మోషే న్యాయవంతుడు. ఏమండి? వీళ్ళందరూ న్యాయం వైపు ఉండేవారు. కానీ కొరింథీ సంఘంలో ఇంకా ఏం చేస్తున్నారు? అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా దేవుని న్యాయం ప్రకారం ఉండట్లేదు. ఇంకా 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని తెలియదా? మీకు తెలీదా? అన్యాయస్తులు రారని. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైన. చూడండి ఎంత చాలా మంది ఎలాగున్నారంటే జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలు గాని, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎవరు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. మీలో కొందరు అలా ఉన్నారు. ఏ పనులు చేస్తున్నారంట? జారులు ఉన్నారంట. జారత్వం, వ్యభిచారం 2 ఒకటే. జారత్వం, వ్యభిచారం అది వేరు. మళ్ళా జారత్వం, వ్యభిచారం 2 ఒకటే. వ్యభిచారులు ఉన్నారంట అందులో. ఏమండి? విశ్వాసులు మళ్ళా విగ్రహారాధన, యేసుప్రభుని విగ్రహం చేసుకొని పూజించే వాళ్ళు ఉన్నారు అందులో. ఏమండి? ఆడంగితనం గలవారు పురుషులాగానే ఉంటారు కానీ వాళ్ళ బిహేవియర్ అంత ఉంటుంది. ఆడవాళ్ళలాగా జుట్టు దూకోవటం, ఆడవాళ్ళలాగా బిహేవ్ చేయటం. అంటే సంఘంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంట. పురుష సంయోగులైనను, పురుషులకి వివాహం ఎప్పుడైనా చూసారా? అమెరికాలో బారక్ ఒబామా ఏం చేశాడంటే పురుషులు పెళ్ళి చేసుకోవచ్చని బహిరంగంగా జీవో ఇచ్చాడంట. ఒబామా గారు పురుషులు పెళ్లి చేసుకోవచ్చని. తర్వాత లేదనుకోండి, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు మళ్ళీ.
అలాగా పురుష సంయోగులు, అది వినటానికి మరీ దారుణంగా ఉంది. పురుష సంయోగులు ఉన్నారంటే, ఇప్పుడు ఎక్కడో ఆర్టికల్ చదివా, స్త్రీలు కొంతమంది హాస్టల్లో అంటే స్త్రీలు కూడా సంయోగం చేసేవారంటే, జారత్వం కిందకి వస్తుంది. అది కూడా ఉందన్నమాట. స్త్రీలు చేసుకున్నాడు సంయోగాలు, పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు. నెక్స్ట్ దొంగలు ఉన్నారు, లోబం అంటే లోబి అంటే ఏమంటారు దాన్ని? పిసినారితనం. లోబులు పిసినారిగా ఇస్తూ ఉంటారు దేవునికి. అలాగా త్రాగుబోతులు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. ఒక విశ్వాస దగ్గర నుంచి ఒక విశ్వాసం దోచుకోవటం, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని దోచుకునే టైపు అన్నమాట వాళ్ళు. అలాంటి దోచుకునేవారు ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 11లో అంటున్నాడు, మీలో కొందరు అటు వారే ఇంటిని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధులుగా ఉన్నారు. మీరెందుకు ఇంకా ఇవన్నీ విడిచిపెట్టట్లేదని మారుమనసు పొందమని చెప్తా ఉంటాడు అనమాట. మనం చెప్పుకున్నాక రక్షణార్థమైన మారుమనసు పొందుకున్నారని పోయిన వారం చెప్పుకున్నాం. అదే అండి, చాలా స్పష్టంగా ఇలాంటి కొరింథీ సంఘంలోనే ఇలాంటి ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు చూస్తే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. మరి ఏంటి, నా చిన్నప్పుడు చర్చికి వెళ్ళా, పల్లెటూరు అది. చర్చికి వెళ్ళినప్పుడు అందరూ పాస్టర్ గారు చెప్పేది ఏంటో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. స్త్రీలు పురుషుల పక్కన, పురుషులు స్త్రీలు. అలాగా సంఘాలన్నీ అలాగ ఉన్నాయన్నమాట. ఎవరు సరైన క్రమంలో లేరండి. కొరింథీ సంఘమే ఇలాగుంది. గలతీ పత్రిక, అక్కడ శరీర కార్యాల గురించి చెప్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము తీసారా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన శరీర కార్యములు స్పష్టమైనవి. జారత్వం, అపవిత్రత. జారత్వం ముందు చెప్పినట్టు అది అపవిత్రత అంటే పాపాలు పరిశుద్ధంగా లేకుండా చేసి అన్ని కూడా అపవిత్రత కిందకి వస్తాయి. కామం అంటే ఇక్కడ మంచి చెడు ఏముండదు అనమాట. స్త్రీ అని ఉండదు, పురుషుడు అని ఉండదు, 5 ఏళ్ల పాప అని ఉండదు, పెద్దోళ్ళను చిన్న ఉండదు, తల్లి అని ఉండదు, ఎవరు ఉండదు. కామం వచ్చిందంటే కోరికలు తీరాలి. అదే అనమాట కామం. నెక్స్ట్ విగ్రహారాధన ఉంది. అభిచారం అంటే ఏంటంటే ఈ పల్లెటూరులోనే ఎక్కువ కనపడుతుంది. అభిచారం అంటే మంత్ర విద్య. ఇప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే, ఒక అబ్బాయికి జ్వరం వచ్చేసింది అనుకోండి, బాగా అన్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్తారు, అయినా కానీ తగ్గలేదు. చివరికి వీళ్ళు చేసేది ఏంటంటే మంత్రసానం దగ్గరికి వెళ్తారు. మంత్రసానం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, నాకు ఇలా జ్వరం వచ్చిందండి, అసలు డాక్టర్ గారి దగ్గరికి చూపించుకున్నాను, మీరు ఏం చేయమంటారండి అంటే ఆయన ఏదో చెప్తాడు, నీకు ఏదో పట్టిందమ్మా అని చెప్తాడు. హిందువులేమో అభిచార దోషం అని ఒకటి పాటిస్తారండి. అభిచార దోషం అంటే నెగిటివ్ ఫోర్సెస్, దురాత్మలు మన దగ్గర రాకుండా. అభిచారం అంటే మంత్ర విద్యలు చేసి దురాత్మల్ని పంపిస్తూ ఉంటారనమాట. ఆ దురాత్మలు రాకుండా వాళ్ళు ఏకంగా
అభిచార దోషం పోవాలని చెప్పేసి హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని వెళ్ళి పట్టుకుంటున్నాం. ఏమండి, మంత్ర విద్యల దగ్గరికి, మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టుకుంటాం, ఏమంటే కాళ్ళకి తాళ్ళు, ఇలాంటివి అవి కూడా ఇలాంటి చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. కొరింథీ సంఘంలో వీళ్ళందరూ ఉన్నారంట, అభిచారం చేసేవాళ్ళు. ఏమండి, నెక్స్ట్ ద్వేషాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. మత్సరం అంటే ఏంటండి? ఈర్ష, మత్సరాలు పడేవాళ్ళు ఉన్నారు. క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, భేదములు, ఒకరికి పడదు, అలా భేదాలు చూపించే వాళ్ళు ఉన్నారు. ఏమండి, విమతములు అంటే ఏంటండి? ముఠాలకు విడిపోయి ఐక్యతను చెడగొడతాం. మన ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి, అలాగా విమతములు, అసూయలు, మత్తతలు అంటే మత్తు పానీయాలు, మందు తాగటం, డ్రగ్స్, ఇవన్నీ మత్తతులోకి వస్తాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ వదిలేమని చెప్తున్నాడు. వీటికి బదులుగా ఏమని చెప్తున్నాడు కిందే చెప్పాడు చూడండి, 22. అయితే ఆత్మఫలమేమనగా చాలా మంది చూడండి, ఒకసారి గుర్తించండి. ఫలం ఏమనగా చాలా మంది ఏం చేస్తారంటే ఫలాలు అంటారు. చాలా మంది ఆత్మ ఫలాలు కాదండి, ఫలము ఒకటే. ఇప్పుడు బత్తాకాయ ఉంది, బత్తాకాయలో తొనలు ఎలాగుంటాయో ఆత్మ ఫలం ఒకటి. ఫలం అంటే ఏకవచనం, ఫలాలు అంటే బహువచనం. అనేకం ఉంటే దాన్ని బహువచనం, ఒకటే ఉంటే దాన్ని ఏకవచనం అంటారు. ఇక్కడ ఏమైనా ఫలం, ఆత్మ ఫలాలు కాదండి, ఫలమే. ఆత్మ ఫలం ఏంటిదంట అది? ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఉండాలంట మనిషికి. కొరింథీ సంఘానికి ఈ నేర్పుతున్నాడు అనమాట. ఇవన్నీ వదిలేయండి బాబు, ఈ నేర్చుకోమని చెప్తున్నాడు పౌలు గారు. ఏముండాలంట? ప్రేమ ఉండాలి. రక్షింపబడిన వ్యక్తిలో ప్రేమ ఉండాలి, రక్షింపబడిన వ్యక్తిలో సంతోషం ఉండాలి. చీటికి మాటికి దుఃఖపడిపోవటం మన పరిస్థితి. కొంతమంది చూడండి, విశ్వాసులు చీటికి మాటికి దుఃఖపడిపోతుంటారు. అయ్యో ఎందుకు వచ్చాను బాబు, దేవుళ్ళకి అనవసరంగా వచ్చాను, ఈ శోధనలు ఏంటి, బాధలు ఏంటని పతాగా దుఃఖపడతా ఉంటారు. అలాగే సంతోషపడమంటున్నాడు, సమాధానంగా ఉండమంటున్నాడు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి. వెంటనే ఆడేదో అన్నాడని చెప్పేసి నువ్వు వెంటనే తిరగబడకూడదు, వెంటనే కొద్దిగా ఆలోచించాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నెక్స్ట్ దయాళుత్వం ఉండాలి, దయ కలిగి ఉండాలి, మంచితనం ఉండాలి నీలో, విశ్వాసం ఉండాలి నీలో. ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక 4-5 పేజీల సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి. ఆశానిగ్రహం అంటే ఆశని కంట్రోల్ చేసుకోవాలి. అడిగిందల్లా కొనిచ్చేయాలన్నట్టు, చూసిందల్లా కొనియాలన్నట్టు ఉంటుంది అనమాట కొంతమందికి. ఆశానిగ్రహం ఉండాలి, విశ్వాసులందరికీ కూడా ఆశానిగ్రహం ఉండాలి. ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు అనమాట కొరింథీ సంఘానికి. చాలా మంది ఇవన్నీ ఉన్నాయి, ఇప్పటికీ చాలా కొన్ని 20-30 చెప్పాను బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ ఉన్నాయంట కొరింథీ సంఘానికి. ఏమండి, ఆత్మ ఫలాలు ఈ ధరించుకోమని చెప్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ కలిగి ఉండమని చెప్తున్నాడు. ఏమండి, ఇవన్నీ కలిగి ఉన్నాయా? మనం రక్షణ పొందుకున్న వ్యక్తులు ఇవన్నీ కనపడుతున్నాయా? అండి, ఇవన్నీ సిలువ వేయాలి. ప్రాచీన స్థితిలో మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సిలువలో మరణించాడో మనం సిలువ వేయబడాలి. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో, సిలువ దగ్గరకు వచ్చి రక్తాన్ని ఆశ్రయించామో, మనం అందరం కూడా సిలువ వేయబడాలి. అందుకొచ్చి గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి.
14 వచ్చింది చదవండి. అయితే ఆ, మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప సిలువైందు తప్ప మరి దేని యందును ఆ, అతిశయించుట నాకు దూరమవును గాక. దూరమవును గాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును ఆ, సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, గలతీ పత్రిక 5:22 చదివారా? సిలువ వేయబడాలంటే మనం అందరం. గలతీ 2:20 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు 20 వచనంలో ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంట. ఎక్కడ మరి సిలువ వేయబడిన చోట ఎంతమంది ఉంటారు? 3 కదా ఉన్నది. మరి పౌలు గారు నేను కూడా సిలువ వేయబడి ఉన్నాడు అంటున్నాడు. మన ఫోటోల్లోను సినిమాల్లోను 3 ఇద్దరు దొంగలు, యేసు ప్రభు. మరి పౌలు ఎక్కడ ఉన్నాడు? సిలువ వేయబడ్డాడు అంటున్నాడు. ఇక్కడ 4వ వ్యక్తి కనపడ్డా మరి సిలువలో 3 కనపడతారు. దాని అర్థం ఏంటంటే సిలువ వేయబడతాం అంటే పాత స్థితి. ఇక్కడ 14 వచనంలో చెప్పినట్టు దేనికి సిలువ వేయబడ్డారంట? 14 వచనం 6:14. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. లోకంలో ఇప్పుడు చెప్పినవన్నీ చూసారా? ఇవన్నీ ఉన్నాయి లోకంలో. ఆ లోకంలో ఉన్న వాటికిను ఈయనకి సిలువ వేసుకున్నారంట. సిలువ వేసుకుని ఏం చేశారంట? 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటే గాని పొందకపోవటం ఏంది ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కలుగును గాక. క్రొత్త సృష్టి అవ్వాలి. సిలువ వేయబడ్డాం. మనం సిలువ వేయబడ్డామండి. ఇంకా మనం సిలువ వేయబడలే. మనలో ఇవన్నీ ఉన్నాయి. కలహాలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, ద్వేషములు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి. మనం లోకానికి సిలువ వేయబడలేదు. ఇంకా సిలువ వేయబడాలని చెప్తున్నాడు. క్రొత్త సృష్టిగా మార్చబడాలంట. క్రొత్త సృష్టిగా మార్చబడితే నీకు దేవుని కృప తోడుగా ఉంటుంది. 16వ వచనంలో ఈ పద్ధతి చొప్పున నడుచుకునేవారు. ఏ పద్ధతి అంటే నువ్వు లోకానికి సిలువ వేయబడాలి, నువ్వు లోకానికి సిలువ వేయబడాలి. ఈ పద్ధతి చొప్పున నడుచుకునే వారందరికీ దేవుని ఇశ్రాయేలులకు సమాధానమును కృపయు కృప కలుగుతుంది. దేవుని కృప లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు అండి. ఏ పని చేయలేవు. దేవుని కృప ఉండాలి. దేవుని కృప కావాలంటే నువ్వు ముందు క్రొత్త సృష్టిగా మార్చబడాలి. దానికంటే ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది చెప్పిన ఈ కొరింథీ సంఘంలో ఉన్న అలవాట్లన్నీ మానుకోవాలి. ఈ అలవాట్లన్నీ మానుకొని ఏమి ధరించుకోవాలి? ప్రేమ, సంతోషము, దయాళుత్వము, దీర్ఘశాంతము, సమాధానం ఇవన్నీ కలిగి ఉండాలండి. రక్షణ పొందుకున్న వ్యక్తి ఇవన్నీ కలిగి ఉంటేనే కానీ మనం సంపూర్ణతలో కొనసాగలేము. కొరింథీ సంఘంలో ఈనాడు ఇలా ఉంది. ఈనాడు క్రైస్తవ సంఘం కూడా అలాగే ఉంది. కానీ వాళ్ళు మారుమనసు పొందారు. వీళ్ళు కనీసం మారుమనసు కూడా పొందడం, బ్రతికేదాకా అలాగే జీవిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన మారలే అండి, జీవితం మారలే, వాళ్ళ బ్రతుకు మారలే, వాళ్ళ మాటలు మారలే, వాళ్ళ ప్రవర్తన మారలే. ఏం చేసినా అన్నీ కూడా దేవునికి విరుద్ధమైన పనులు. దేవుడికి విధేయత చూపించరు. ఏ విషయంలో విధేయత లేదు వాళ్ళకి. మనం కూడా అలా ఉన్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. మనం అలాగే ఉన్నామా? ఇంకా కొరింథీ సంఘస్థుల్లాగానే మనలో ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవన్నిటినీ వదులుకోవాలండి. అవన్నీ వదులుకొని సిలువ వేయబడాలి. కొత్త వ్యక్తిగా నువ్వు మారాలి. క్రొత్త వ్యక్తిగా మారాలంటే నువ్వేం చేయాలి? ఇవన్నీ తొలగించుకోవాలి. నీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకోవాలి. నాలో ఏ దోషం ఉందో ప్రతి ఒక్కరు యథార్థంగా వారు తెలుసు నేనేం తప్పు చేస్తున్నా. ఆ తప్పులన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి. మూలవాక్యంలో నుండి 1 పేతురు పత్రిక 1 పేతురు 1:16 ఏమంటున్నాడు?
పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, ఇప్పుడు దాకా చెప్పినవి చూసారా, ఎన్ని ఆశలు అనుసరించి ప్రవర్తింపక, ఇప్పుడు దాకా మీరు ఈ ఆశలన్నిటినీ అవలంబించి నడుచుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రవర్తింపక ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, మన యేసయ్య ఎలాంటి వాడు? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తన మొత్తం, నీలో ఉన్న ప్రవర్తన మొత్తం అన్నిట్లో కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. మరి మన ప్రవర్తన ఎలాగుంది? పరిశుద్ధంగా ఉందా? అపవిత్రంగా ఉందా? ఏమండి, హిందువులు కూడా అరిషడ్ వర్గాలని ఉంటాయి. 6 అరిషడ్ వర్గాలు, 6 వర్గాలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఏ గుడికెళ్ళినా చెప్పేది ఇయే చెప్తారు. కామం జయించాలి. ఈ 6 జయిస్తేనంట మోక్షాన్ని పొందుకుంటామని ఏ గుడికెళ్ళినా ఈ 6 గురించే చెప్తారు. బద్ధ శత్రువు ఎవరు? ఇవే ఈ 6 విషయాలు. అరిషడ్ వర్గాలు అంటారు వాటిని. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలు. ఈ 6 విషయాలు మనం చేస్తే, బైబిల్ చెప్పేది కూడా అదే. ఇంకా అనేక ఇలా 6 గురించే చెప్పుకున్నారు. ఇంకా మళ్ళీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ జయిస్తేనంటే మనం మోక్షాన్ని పొందుకుంటాం, పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవన్నీ వదిలేయాలి. ఇంకా నేను అలాగే కొనసాగుతానంటే కుదరదు. మనం అన్నీ వదిలిపెట్టి ప్రేమ, ఆత్మఫలం ఏదైతే ఉందో ఆ ఆత్మఫలాన్ని మనం ధరించుకుంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక ఆమేన్. కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంశాలు వస్తుంది. ప్రార్థన చేద్దాం. ఈ లోపల విన్న వాక్యం కొరకు కొద్దిసేపు ఎవరికారు పరిశీలించుకుని ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించండి, ధ్యానించండి. మనసులో ఎలాగుంది, నా బ్రతికి ఎలాగుంది ఒకసారి పరిశీలించుకున్నా. నా బ్రతికి ఎలాగుంది? రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉందా నా బ్రతుకు? పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడంట, భయపడుతున్నాడంట. వీళ్ళు ఇంకా మనసు మారట్లేదే, అయ్యో ఏంటి ఇలా ఉన్నారని దుఃఖపడుతున్నాడు పౌలు గారు, భయపడుతున్నాడంట. అయ్యో మళ్ళీ మూడోసారి వస్తే కనుక వీళ్ళు ఇంకా ఇలాగే ఉంటే ఎలా, ఏం చేయాలని భయపడుతున్నాడు. ఈనాడు సేవకులు, విశ్వాసుల గురించి అసలు ఏం పట్టించుకోరండి. అసలు ఏదంటే మానేస్తారేమో అని చెప్పేసి అలాగా కొంతమంది సేవకులు ఉంటున్నారు. అది కాదు. తప్పు చేసినప్పుడు నీకు తెలిసినప్పుడు వాడిని ఖండించాలి. తప్పుని చేయకుండా ఒక సేవకుడు కాపరి అంటే నేను కాపరి చేయాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించేలాగా చేయాలి. క్రైస్తవ్యం అంటే మీనింగ్ చాలా వరకు తెలియదు అందరికీ. క్రైస్తవ్యం అంటే పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఇంకోటి ఉంది సంపూర్ణత. ఇంకా అసలు పాపం చేయాలన్న ఆలోచన కూడా రాదనమాట. సంపూర్ణతలోకి వెళ్తే అసలు పరిశుద్ధత కలిగి ఉంటాం మనం. ఏమండి, ఒక గంట చేస్తాం, 5 గంటలు చేస్తాం సంపూర్ణలోకి వెళ్తే. ఈనాడు సంపూర్ణతలోకి క్రైస్తవ సమాజం వెళ్ళట్లేదు. ఎవరు వెళ్ళట్లేదు. క్రైస్తవ సమాజం ఎవరు కూడా సంపూర్ణతలోకి వెళ్తలేదండి. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పౌలు గారు దుఃఖపడుతున్నాడు, అయ్యో నా బిడ్డలు ఇంకా మారు మనసు లేకుండా ఉన్నారు. ఏమండి, పరలోకానికి వెళ్ళాలంటే ఏమి చేయకూడదండి. పాపం చేయకూడదు, దుర్మార్గం చేయకూడదు, దుష్టత్వం చేయకూడదు, అసూయలు ఉండకూడదు, ఏమండి ఉప్పొంగటాలు ఉండకూడదు, జారత్వం ఉండకూడదు, అన్యాయం చేయకూడదు, ఏమండి విగ్రహారాధన చేయకూడదు, అభిచారాలు చేయకూడదు. ఇవి ఏమి చేసినా కానీ మనం పరలోకానికి వెళ్ళమండి. అందరూ నరకానికే వెళ్తాం. ఒక
ఒక్కసారి పరిశీలించుకోండి, మన బ్రతికి ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో. ఏంటి, మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించే మనసు ఉందా మనలో? ఆత్మ ఫలాన్ని మనం ధరించుకోవాలండి. ఇవన్నీ విడిచిపెడితే నువ్వు ఈ ఆత్మ ఫలాన్ని ధరించుకుంటే నీలో కొత్త జీవితం వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలాలను ధరించుకుంటావో, ప్రేమను ధరించుకుంటావో, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, పరిశుద్ధత, ఇవన్నీ ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పాతయన్నీ తీసేసి ఈ నీ మనసులోకి ఎక్కించుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రయాసపడాలి. ఇంతవరకు నువ్వు ఎంతోమంది ద్వేషించావు, ఇప్పుడు నుంచి ప్రేమించు. ఇప్పుడు దాకా నువ్వు దుఃఖపడ్డావు, ఇప్పుడు సంతోషంగా ఉండు. ఇప్పుడు దాకా నువ్వు సమాధానం పడకుండా, సమాధానం లేకుండా ఉన్నావు, అసమాధానంగా ఉన్నావు. ఇప్పటి నుంచి సమాధాన పడు. ఏంటి, ఇప్పటిదాకా నువ్వు దీర్ఘశాంతం లేకుండా ఉన్నావు, ప్రతిదానికి తొందరపడిపోయి ఇతర వ్యక్తులను బాధపరిచేలాగా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండు, దయాళుత్వం కలిగి ఉండు. ఇప్పటి నుంచి అయినా దయ లేకుండా ఉండకు, దయ కలిగి ఉండు. ఇప్పుడు దాకా చెడుతనాన్ని వెంబడించు, ఇప్పటి నుంచి మంచితనాన్ని వెంబడించు. ఇప్పుడు దాకా నువ్వు అవిశ్వాసంగా ఉన్నావు, ఇప్పటి నుంచి విశ్వాసంగా ఉండు. ఇప్పటిదాకా కోరిందల్లా తీసేసుకున్నావు, కానీ ఇప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉండు. ఇప్పటిదాకా నువ్వు అపవిత్రంగా ఉన్నావు, పరిశుద్ధంగా లేకుండా ఉన్నావు, ఇప్పటి నుంచి నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఇప్పటిదాకా కాపట్యంగా ఉన్నావు, కపటం ఉన్న వ్యక్తిగా ఉన్నావు. మనసులో ఒకటి, పైన ఒకటి ఎలాగుంటావు. కపటం అంటే అదేనమాట. ఇప్పటి నుంచి నువ్వు ఏ కపటం లేకుండా నిష్కపటంగా ఉండు. ఇప్పటిదాకా నీలో అసత్యం ఉంది, ఇప్పటి నుంచి సత్యాన్ని అలవాటు చేసుకో. ఇప్పటిదాకా నీలో అవినీతి ఉంది, ఇప్పటి నుంచి నీతిని అలవాటు చేసుకో. ఇప్పటిదాకా యథార్థమైన భక్తి చేయలే, కపటం కలిగిన భక్తి చేసావు. దేవుడికి నేను విశ్వాసం అని చెప్తావు, నీ పనులన్నీ కూడా సైతాన్ పనులాగా ఉంటాయి. ఇప్పటి నుంచి ఇవన్నీ మానేసి యథార్థమైన భక్తి చేసుకో. ఇప్పటి నుంచి దేవుని పోలిక, ఇప్పటిదాకా నువ్వు సైతాన్ పోలిక కలిగి ఉన్నావు, ఇప్పటి నుంచి నువ్వు దేవుని పోలికలోకి నడిపించబడు. ఇప్పటిదాకా నువ్వు అజ్ఞాన దశలో ఉన్నావు, ఇప్పటి నుంచి జ్ఞాన దశలోకి వెళ్ళు. ఇప్పటిదాకా పాత మనిషిలాగానే ఉన్నావు, ఇప్పటి నుంచి నూతన వ్యక్తిగా మార్చబడు. ఇప్పటిదాకా పాపాలు చేసావు, ఇప్పటి నుంచి పుణ్యం చేయి, పరలోకం నీది అవుతుంది. ఎలాగుంది నీ బ్రతుకు? ఒక్కసారి పరిశీలించుకుందాం. అపోస్తల బోధకున్న శక్తి ఏంటంటే మనసులు మారుస్తుందండి. అది అపోస్తల బోధకున్న శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుడి నుంచి మాట్లాడితే వాడు హృదయం మారాల్సిందేనండి. మారకుండా ఉండిందంటే అది సొంత బోధ అయి ఉంటుంది. అపోస్తల బోధకున్న శక్తి ఏంటంటే మారుతుంది, హృదయం అనేది మారుతుందండి. ఎప్పుడు అలాగ ఉండకూడదు. ఎప్పుడో ఒక రోజు దేవుడు మాట్లాడతాడు, నువ్వు మారవా అని. మారని వాడికి హఠాత్తు మరణం వస్తుందంట. బైబిల్లోనే ఉంది విషయం. మారని వాడికి ఇశ్రాయేల్ జనాంగం మాట్లాడితే తిరుగుబాటు చేసేవారంట. మాట్లాడితే మోషే మీద తిరుగుబాటు చేసేవారు. దెబ్బకు 3,000 మంది చనిపోయారంట. మారాలండి. మనసు మారకపోతే దేవుడు కూడా నీకు బాధలు పెడుతూ ఉంటాడు. మనసు ఏమండి, మా ఇంట్లో శోధనలు ఉన్నాయండి, మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, మా ఇంట్లో ఎప్పుడు చూడు ఏదో ఒక శోధన అంటే మరి మనసు మార్చుకో. మనసు మార్చుకుంటే దేవుడు ఏం చెప్పాడు? మొదట నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు ముందు. అంతేగాని ముందు నువ్వు ఇవన్నీ అడిగిన వాళ్ళు ఇచ్చేవాడు. దేవుడు ఇచ్చే ముందు ఒక పని చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తా అంటున్నాడు. ఇంకా అనారోగ్యంతో ఉన్నాడంటే మారు మనసు పొంది దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే ఈ సమస్యలన్నీ తీసేస్తాడు, నీకున్న ఇబ్బందులన్నీ తొలగించేస్తాడు. ముందు నువ్వు చేపట్టవలసిన పని ఏంటంటే మారు మనసు పొందటం.
చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ని ఉన్నాయి కొరింథీ సంఘంలో. ఇవన్నీ తీసేసి ఏం ధరించుకోమంటున్నాడు పౌలు గారు? ప్రేమని, సంతోషం, ఆత్మ ఫలాన్ని ధరించుకోమంటున్నాడు. అవి ధరించుకుంటే చాలండి, మనకు పరలోక రాజ్యం మాదే. ఇప్పటి నుంచి మన మనసును మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. ఇప్పటిదాకా నువ్వు చాలా చెడ్డ వ్యక్తిగా ఉన్నావు, ఇప్పటి నుంచి మంచి వ్యక్తిగా మారుదాం. దుర్మార్గుడని నీ గురించి ఎవరైతే సాక్ష్యం చెప్పారో, ఇతడు చాలా పరిశుద్ధుడు రా అని వాళ్ళే నిన్ను చూసి మెచ్చుకుంటారు. కాబట్టి నీ బ్రతుకు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకో. నీ బ్రతుకు ఇంకా మారలేదు. నా 35 సంవత్సరాల నుంచి చూస్తున్నా కొంతమంది విశ్వాసం చూస్తారు. నాకు చిన్నప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. పైకి చూస్తే ఎంత భక్తి పరులు అంటే అలా కనపడతారంటే, ఇంకా వాళ్ళు అంత భక్తి పరులు కూడా ఇంకా ఎవరు లేరు అన్నట్టు కనపడతారండి. ఆ ప్రార్థన చేయటం కానీ, ఆ బైబిల్ పట్టుకోవటం కానీ అండి. ఆ ఆదివారం వచ్చిందంటే తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకు సరి ఉందంటే బ్రతుకు సరిలేదండి. ఇంకా చుట్టూ తాగుతున్నారు, ఇంకా మందు తాగుతున్నారు, మనసులో మారట్లా. ఏంటి రాకడ చాలా సమీపంలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాం, రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా మారు మనసు పొందకపోతే పరలోకానికి వెళ్ళగలుగుతాం అండి. పరలోకానికి వెళ్ళాలంటే మనం ఇవన్నీ విడిచిపెట్టాలి. చాలా కష్టమైన పని. ఇవన్నీ విడిచిపెట్టాలంటే నీకు చాలా కష్టమైన పని అనమాట. కానీ ఆ కష్టమైన పని దేవుడిని అడిగితే చాలా సులువు చేస్తాడు దేవుడు. ప్రేమించడం చాలా ఈజీ అండి. దేవునితో కనుక నువ్వు ఆ విధంగా సహవాసం చేయగలిగితే దేవుని ప్రేమించడం ఈజీ. నీలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలు నీలోనికి రావడం చాలా ఈజీ అనమాట. దేవుని శక్తిని పొందుకోవాలి. నీ స్వతహాగా నువ్వేమీ చేయలేవు. ఇంకా ఎలాగే ఉందంటే ప్రార్థన చేసుకోవాలి, 1 గంట ప్రార్థన చేయాలి కంపల్సరిగా. క్రొత్త జన్మ అంటే దేవుని పోలికలో మార్చబడాలంటే నువ్వు 1 గంట ప్రార్థన చేయాలి. నాకు ప్రార్థన చేయటం రాదండి అంటే, ప్రార్థన చేయటం రాదన్నప్పుడు వెళ్ళి మోకరించి నాకు ప్రార్థన రాదనే చెయ్యి. వెళ్ళి నాకు ప్రార్థన రాదు దేవా, ఏం చేయమంటావు ఏంటి అయ్యే మాట్లాడుకో. దేవుడు ప్రార్థన నేర్పిస్తాడు. నాకు ప్రార్థన రాదండి. నేను రక్షణ పొందుకున్న కొత్తలో ప్రార్థన చేయాలంటారు. నాకు ప్రార్థన రాదు. కానీ నా సేవకుడు కూడా ఇలాగే చెప్పాడు, వెళ్ళి కూర్చొని నాకు ప్రార్థన రాదు, అదే మోకరించి 1 గంట సేపు ప్రార్థన చేయవే అన్నాడు. అలా చేసుకుంటూ శక్తిని పొందుకొని అలా ఇప్పుడు 1 గంట 2 గంటలైనా ప్రార్థన చేయగలుగుతాను నేను. మనం ఆ స్థితిలోకి రావాలండి, రూపాంతరం పొందాలి. ఆ స్థితిలోకి మనం రావాలి. 1 గంట 2 గంటలు అవసరమైతే 5-6 గంటలైనా కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని విషయాలంటే మనకి నిర్లక్ష్యం. చాలా వరకు అందరూ నిర్లక్ష్య పెడతారు. దేవుని సన్నిధికి రావాలన్నా, బైబిల్ చదువుకోవాలన్నా, ఉదయం లేచి ప్రార్థన చేయాలన్నా నిర్లక్ష్యం. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి నీకు దేవుడు? నీకు ఎందుకు అసలు మెయిల్ చేయాలి చెప్పండి? అసలు నీలో బాధలు ఎందుకు తీసేయాలి? దేవుడు నీకు అన్నీ ఎందుకు చేయాలి? అసలు ఒక కారణం చెప్పండి, యథార్థంగా చెప్పండి. దేవుడు నాకు అన్నీ చేయాలి కానీ నా పని నాది అన్నట్టు ఉంటున్నారు చాలామంది. తప్పండి, అది దేవుడు అలా చేయమని చెప్పలా. దేవుడు ఏం చెప్పాడు? ముందు నీకేమి కావాలన్నా ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమంటున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ ఆత్మఫలాన్ని ధరించుకోమంటున్నాడు. ధరించుకున్నప్పుడు అడుగు దేవుడు తప్పనిసరిగా నీకు అన్నీ ఇస్తాడు. అబ్రహాము కోటీశ్వరుడు, దావీదు కోటీశ్వరుడు, యోబు కోటీశ్వరుడు. మనం కూడా అవుతాం, కంపల్సరిగా మనం కూడా అవుతాం. దేవుడిని అడగాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ముందు మనం చేయాల్సిన పని అది. మా ఇంట్లో ఈ శోధన ఉందండి, ఈ జబ్బు పోవట్లేదండి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులండి, నా జీవితం వ్యధ అయిపోయిందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన దగ్గర నడిపించుకోవాలంటే ఇలాంటి కొన్ని దెబ్బలు కూడా కొడతాడు అనమాట. కొంతమంది దెబ్బలు కొడితేనే మారుతారు, కొంతమంది ఏ దెబ్బలు కొట్టకపోయినా మారుతారు. కానీ కొంతమంది మారాలంటే వాళ్ళు నల్ల కొడితే కానీ మారరు అనమాట. అలాగే నీ కుటుంబంలో
జీవితంలో శోధనలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? అయితే దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. రా బిడ్డ, నా దగ్గరికి రా. నా దగ్గరికి వస్తే నీ బాధలన్నీ పోతాయి, నీ శోధనలన్నీ పోతాయి, నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి, నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని ఆశీర్వదించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని నెట్టేయాలని కోరుకోవట్లేదు దేవుడు. నీ జీవితాన్ని పాతాళంలో పడేయాలని కోరుకోవట్లేదు దేవుడు. అందరూ రక్షణ పొందుకోవాలి, అందరూ ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసేయ, నాలో ఉన్నటువంటి ఈ శరీర కార్యాలన్నిటిని తొలగించండి అయ్యా. నాకు ఆత్మఫలాన్ని దయచేయండి అయ్యా. ఎంతో చక్కని వాక్యం విన్నాను. ఈ ఆత్మఫలాన్ని నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ పనులు చేయడానికి నాకు సహాయం చేయమని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అండి. దేవుని అడగండి, దేవుడు అన్నీ ఇస్తాడు మీకు. నీ బాధలు చూసి కృంగిపోకు, నీ సమస్యలు చూసి కృంగిపోకు, దేవుడిని అడుగు చాలు. అంతకంటే ముందుగా ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకుండా భక్తి చేసేసి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు చాలా మంది క్రైస్తవులు. దేవుడి నామం దూషించబడుతుంది. దేవుడు నమ్ముకోండి, దేవుడు నీకు ఆస్తులు ఇచ్చేస్తాడు, బంగ్లాలు ఇచ్చేస్తాడు, కార్లు ఇచ్చేస్తాడు అన్నారు చాలా మంది. తప్పండి, అదేమి ఎవరు అన్ని దగ్గర నామూష అవటం తప్పితే ఏమీ లేదు. మనందరం దేవుని పోలికలకు మార్చబడాలి. నూతన వ్యక్తిగా మనందరం మార్చబడాలి. ఇక మారకపోతే ఇక దేవుడు కూడా ఏం చేయలేడని అందరూ నరకానికి పోతారు మారకపోతే. అదొకటే సొల్యూషన్ అండి. మారితే మారు, లేకపోతే అలాగే ఉండు. పరలోకం చేరేది ఉండదు, నరకానికే పోతారు అందరు. అడగండి, దేవుని అడగండి. స్తోత్రము తండ్రి, వందనాలు, సహాయం చేయండి దేవా. స్తోత్రము తండ్రి. అయ్యా, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా, కొరింథీ సంఘస్థుల వల్ల మేము ఉండకూడదు తండ్రి. అయ్యా, పౌలు ఎప్పుడైతే వారిని హెచ్చరించాడో వారు వెంటనే మారుమనసు పొందారని వాక్యంలో చెప్పిన రీతిగా తండ్రి, మేము కూడా ఎప్పుడే మారుమనసు పొందుతున్నాం తండ్రి. మాలో ఇంకా కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, ఎన్నో క్రోధాలు ఉన్నాయి. సహాయం చేయండి, ఇవన్నీ తొలగించండి తండ్రి. ఇవన్నీ తీసివేసి, పాత క్రియలన్నింటినీ తీసివేసి, పాత ప్రవర్తన అంతటిని తీసివేసి కొత్త ప్రవర్తన మాలో పెట్టండి. సహాయం చేయండి. ప్రేమను, సంతోషాన్ని, దీర్ఘశాంతాన్ని, సాత్వికాన్ని అయ్యా, ఇవన్నీ మాకు దయచేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నుంచి వాటిని మేము అవలంబించడానికి మాకు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే ఇంకా అలాంటి అలవాట్లు ఉన్నాయో వాటి అన్నిటిని తీసివేసి తండ్రి, ఇప్పుడే ఆత్మఫలాలు మేము అందరం ధరించుకోవటానికి సహాయం చేయండి తండ్రి. కొరింథీ సంఘులు మారుమనసు పొందినట్టు మేము కూడా మారుమనసు పొందటానికి సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఎంతగానో పౌలు గారు ఎంతగానో దుఃఖపడ్డాడు, భయపడ్డాడు తండ్రి ఆ విశ్వాసుల గురించి. అయ్యా తండ్రి, ఆ భారం ఈనాడు సేవకులు లేదు తండ్రి. సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మారుమనసు పొందే పరలోకం ఇస్తానని చెప్పారు తండ్రి. ప్రతి ఒక్కరూ మారుమనసు పొందటానికి సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు. గత వారాల నుంచి తండ్రి మారుమనసు నుంచి ఎంతగానో ధ్యానం చేశాం తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు తండ్రి కొన్ని విషయాల గురించి మాతో మాట్లాడి ప్రాచీన స్వభావం వదలనటువంటి భక్తుల గురించి మాకు నేర్పించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా తండ్రి పాత స్థితిలో వదిలి కొత్త స్థితిలోకి రావడానికి సహాయం చేయమని, మీరే తోడుగా ఉండి నడిపించమని సహాయం చేయమని అయ్యా తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి ఎవరి హృదయాలు మార్చబడటానికి సహాయం చేయమని, మీరే తోడుగా ఉండి నడిపించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనా విషయాలు రాసివ్వండి. రాసైతే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా విషయాలు ఏంటో కనుక్కుందాం. ఆంటీ గారు ఒక పాట పాడతారు.